రోజు 8:30కు గిట్లా టీవీ సీరియల్ చూసుకుంటుంటానా కథం కరెంట్ అయినా నా మీద పగబడతాడో ఇంకేందో గాని టీవీలో మంచి కొట్లాట వచ్చేసరికి టిష్ అని కరెంట్ పోతుంది. ఇక సీరియల్ అయిపోయినాకనే మళ్ళా లైట్ వెలుగుతుంది. అటు సీరియల్ మిస్, ఇటు నా నోరు ఖరాబు, రోజుకి ఇదే వ్యవహారం. ఇక కేసీఆర్ సార్కు ఎవరో నేను పడుతున్న ఈ తక్లీఫ్ చెప్పిరట. అందుకే సార్ కూడా నా బాధను తగ్గించే పనిలో పడ్డాడు. అక్టోబర్ 2కెళ్ళి ఆంధ్రప్రదేశ్లో 24 గంటలు కరెంట్ వెలిగేటట్టు చేస్తుందట కదా కేంద్రం. మరి ఆంధ్రప్రదేశ్కి 24 గంటలంటే మరి మనకేం తక్కువ? మన ముద్దుల పాలలు ఎలుగులుంటే మనం ఉడకపోతలు ఉండాలనా? కేసీఆర్ సార్ గిట్లనే బాగా ఆలోచన చేసి తెలంగాణలో కూడా 24 గంటలు కరెంట్ వచ్చేటట్టు చేస్తుండు. ఎట్లా అనుకుంటుర్రు? ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కరెంటును కొనుక్కునే పనుల పడ్డాడు మన సీఎం సారు. ఇప్పటికే ఆ రాష్ట్రం కూడా కరెంట్ ఇచ్చేదందుకు సరే అన్నదట. మంచిగా పైసలు ఇస్తే మా కాడున్న కరెంటు మీకు అమ్ముకుంటాం, ఎంత కావాలంటే అంత తీసుకోర్రా అని ఒక కారట్ కూడా రాసింది. ఆ కారట్ అందుకున్న మన సర్కారు ఇక తొందరలోనే 1000 మెగావాట్ల కరెంటు కొంటదట. చూసిర్రా, చంద్రాలన్న మోడీ సాయం తీసుకుంటుండు గాని మన కేసీఆర్ సార్ ఎవ్వరి సాయం లేకుండానే మన రాష్ట్రంలో ఎట్లా వెలుగు రింపుతుండో.